ఆది సనాతన పంత్లో ఈ నమ్మకం ఉంది ఏమనంటే ఎప్పటివరకు మనకి పూర్ణ సద్గురు లభించరో, ఏ సద్గురు అయితే అనగా గీతా అధ్యాయం 8 శ్లోకం 3, 8, 9, 10 మరియు గీతా అధ్యాయం 15 శ్లోకం 17లో వర్ణించిన పరమ అక్షర బ్రహ్మ యొక్క పూర్తి యథార్థ భక్తి తెలుసుకొంటారో అప్పటివరకు మన జనన మరణాల యొక్క చక్రం ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. పరమ అక్షర బ్రహ్మ భక్తి చేయడం ద్వారా గీతా అధ్యాయం 15 శ్లోకం 4లో వర్ణించిన ముక్తి మరియు పరమ స్థానము లభిస్తుంది. అక్కడికి వెళ్లిన తరువాత సాధకుడు తిరిగి సంసారంలోకి ఎప్పటికీ రారు. గీతా అధ్యాయం 18 శ్లోకం 46లో చెప్పారు ఏమనంటే, ఓ అర్జునా, ఏ పరమేశ్వరుడి నుండి సంపూర్ణ ప్రాణుల ఉత్పత్తి జరిగిందో మరియు ఎవరి ద్వారా అయితే ఈ పూర్తి జగత్తు యొక్క వ్యాప్తి చెందినదో ఆ పరమేశ్వరుని స్వాభావిక కర్మల ద్వారా పూజ చేసి మనుష్యుడు పరమ సిద్ధిని ప్రాప్తిస్తాడు. గీతా అధ్యాయం 18 శ్లోకం 61లో ఏమని చెప్పారంటే, ఓ అర్జునా, శరీర రూపయంత్రములో అధిరోహించిన సంపూర్ణ ప్రాణులకు పరమేశ్వరుడు తన మాయ ద్వారా వారి కర్మల అనుసారంగా భ్రమితం చేస్తూ అన్ని ప్రాణుల హృదయాలలో స్థితుడై ఉన్నారు. అధ్యాయం 18 శ్లోకం 62లో ఏమని చెప్పారంటే, ఓ భరతుడా, నువ్వు అన్ని విధములుగా ఆ పరమేశ్వరుని శరణులోకి వెళ్ళు, వారి కృపతోనే నువ్వు పరమ శాంతి సనాతన పరమ ధామముకు ప్రాప్తిస్తావు. ఆది సనాతన పంత్లో ఆ పరమ అక్షర బ్రహ్మను సత్యపురుషుడు మరియు సనాతన పరమ ధామమును సత్యలోకమని పిలవబడుతుంది. సత్యలోకానికి వెళ్లిన తరువాత సాధకుడి యొక్క జనన మరణ చక్రం పూర్తిగా సమాప్తం అయిపోతుంది.